లూప్స్ అంటే ఏంటంటే ఇటరేషన్ కంటిన్యూస్గా దాన్ని ఎగ్జిక్యూట్ అవ్వేదాన్ని లూప్స్ అంటారు. లూప్స్లో 2 టైప్స్, ఫర్ లూప్, వైల్ లూప్. వైల్ లూప్ ఏంటంటే ఇప్పుడు ఒక మనం సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇచ్చామనుకోండి, అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఆ కండిషన్ అనేది ట్రూ అయ్యేదాకా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ I equals to 1 while I less than 6, I అనేది less than 6. ఇప్పుడు I equals to మనకి 1 ఇచ్చాం, while I అనేది ఏంటంటే less than 6. I అంటే ఇప్పుడు మనకి less than 6 ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు ప్రింట్ అయ్యి ఇక్కడ I plus equals to ఎంత ఇచ్చామంటే ఇప్పుడు 1 అయింది అనుకోండి, 1 ఇప్పుడు 1 ప్రింట్ అవుతుంది. ఇక్కడ 1 ఉంది కాబట్టి దానికి ఇంకొక నెంబర్ యాడ్ అయ్యి 2 అలా ప్రింట్ అవుతుంది. ఇప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుందంటే 1 2 3 4 5 6 ప్రింట్ అవుతుంది, ఎందుకంటే less than 6 కాబట్టి. నెక్స్ట్ బ్రేక్ స్టేట్మెంట్ ఏంటంటే ఇప్పుడు మనకి వైల్ లూప్ లో కండిషన్ అనేది ట్రూ అయ్యేదాకా ప్రింట్ అవుతుంది. ఆ ట్రూ అయ్యేదాకా ప్రింట్ అవ్వడం కన్నా ఇప్పుడు మనం బ్రేక్ అనే కీవర్డ్ బ్రేక్ అనేది ఎక్కడైనా పెట్టామనుకోండి, ఆ కండిషన్ అక్కడితో స్టాప్ అయిపోతుంది. ఎలా అంటే ఇందాక ఎగ్జాంపుల్ తీసుకుంటే I ఈక్వల్స్ టు 1 ఇచ్చాం, వైల్ I అనేది 6 కన్నా లెస్ దెన్ ఇందాక మనం ఏం చెప్పాం, I అనేది less than 6 ప్రింట్ అయ్యి అని చెప్పి రాస్తాం. ఇప్పుడు మనం ఏమైనా చేసాం, I అనేది ఈక్వల్స్ టు 4 తర్వాత మనం బ్రేక్ అనేది యూజ్ చేసాం కాబట్టి ఇప్పుడు అవుట్పుట్ 1 2 3 4 వచ్చి ఆగిపోతుంది. ఇప్పుడు మనం బ్రేక్ అనేది యూజ్ చేసాం. అదే కంటిన్యూస్ స్టేట్మెంట్ ఏంటంటే ఈ బ్రేక్ ప్లేస్ లో కంటిన్యూ అనేది పెట్టామనుకోండి, అది I ఈక్వల్స్ టు 4 ఇచ్చినా అది 4 అయింది కాబట్టి కంటిన్యూ 5 అనేది కూడా ప్రింట్ అవుతుంది. స్టేట్మెంట్ స్టేట్మెంట్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక కండిషన్స్ ఇస్తాం, సెట్ ఆఫ్ కండిషన్స్ ఇస్తాం, అవి ఇదర్ ట్రూ అవుతాయి లేకపోతే ఫాల్స్ అవుతాయి. ఇప్పుడు ఎల్స్ స్టేట్మెంట్ ఏం యూజ్ అవుతుందంటే ఆ కండిషన్ అనేది ట్రూ కాదు, ఎల్స్ అని పెట్టి మనం లాస్ట్ లో ఏమైనా చెప్పామనుకోండి, ఎల్స్ ఇట్ ఈస్ నాట్ ట్రూ, ఇట్స్ నాట్, ఇట్ ఈస్ ఫాల్స్ అనేది ఇచ్చామనుకోండి, అది ఎల్స్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేసుకుంటున్న కండిషన్ అనేది ఒకవేళ ఫాల్స్ అయితే.